గడిచినటువంటి సంవత్సరం అంతా మనం ఎలా ఉన్నామంటండి? ఎండమావులు, మడుగులు, ఎండిన భూములు, నీటి బొగ్గలు పుట్టు నక్కలు పండుకొని వాటి ఉనికి పట్టులో ఉన్న జమ్ము, దొంగగడ్డియు, మేతయు అక్కడ పుట్టారంటే ఇలాంటి పరిస్థితులలో నుండి ఈ 2023లో నడుచుకుంటూ మనం వచ్చాం. దేవుడు అంటున్నాడు, యెహోవా చేత విమోచింపబడిన వారు మాత్రమే ఎక్కడికి ప్రవేశిస్తారంట? సియోనులోనికి. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఇప్పుడు మనం ఎవరమండి? ఇప్పుడు మనం యెహోవా చేత విమోచింపబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని వాక్యములో ఆయన ఖచ్చితంగా వ్రాస్తున్నటువంటి మాట, ఎవరైతే యెహోవా చేత విమోచింపబడతారో వారు మాత్రమే ఏం చేస్తారంట? పాటలు పాడుచు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, ఈరోజు మన గ్రేస్ లైఫ్ చర్చిలో గ్రూప్ లో పెట్టిన వాక్యం అది, యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము. ప్రభువుని మనము గణపరచవలసినటువంటివి. సియోనులోనికి చేరి దేవుడు గడిచిన సంవత్సరంలో మన ఏ పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడో వాటన్నిటిని నెమరు వేసుకుంటా, వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటా